పూర్ణాత్మ. మనందరికీ పూర్ణాత్మలుంటారు. ఆ పూర్ణాత్మలు అంటే ఏమిటంటే, హయ్యర్ సెల్ఫ్ అని అంటారు. అంటే మనం ప్రాపంచికంగా గానీ, ఆధ్యాత్మికంగా గానీ, ఏదైనా ఒక అడుగు వేయాలని అనుకున్నప్పుడు, దానికి కావాల్సినటువంటి ఎమోషనల్ సపోర్ట్, స్పిరిచ్యువల్ సపోర్ట్, ఎనర్జీ సపోర్ట్ ఏదో ఓ రకంగా ఇస్తారనమాట. ఉదాహరణకు ఒక వ్యక్తి తను చేసినటువంటి సాధన వల్ల అంటే కొన్ని గంటలు సాధన చేయొచ్చు. లేకపోతే మానసికంగా విచారణ ద్వారా చేసిన సాధన వల్ల ఒక అర్హతని పొందారు. అర్హతని పొందటం అంటే వారు చేసినటువంటి సాధన వాళ్ళని నెక్స్ట్ ఇప్పుడు అది ఎలా అంటే ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నాడనుకుందాం. ఓకే. ఆ స్టూడెంట్ ఫస్ట్ స్టాండర్డ్‌లో ఉన్నప్పుడే ఫస్ట్ స్టాండర్డ్‌లో మ్యాథమెటిక్స్ ఉంటాయి కదా! ఫస్ట్ స్టాండర్డ్‌లో మ్యాథ్స్ ఎలా ఉంటది? అడిషన్, సబ్‌స్ట్రాక్షన్ ఇంతే. ఓకే. కానీ ఈ ఫస్ట్ స్టాండర్డ్‌లో ఉన్న స్టూడెంట్‌కి అడిషన్, సబ్‌స్ట్రాక్షన్‌తో పాటు బైనామియల్ థియరీ కూడా వచ్చేసిందని అనుకుందాం. ఓకే. అంటే అంత బైనామియల్ థియరీ అంటే 10థ్‌లో చెప్తారు. మళ్ళీ ఇంటర్మీడియేట్‌లో ఉంటదనమాట. ఓకే. సో, బైనామియల్ థియరీ కూడా ఆ స్టూడెంట్‌కి వచ్చేసిందని అనుకుందాం. ఓకే. ఇప్పుడు ఈ స్టూడెంట్‌ని ఫస్ట్ స్టాండర్డ్‌లో ఉంచే కన్నా, ఈ స్టూడెంట్ ఇంకొక 2, 3 క్లాసెస్ జంప్ చేస్తే బెటర్‌గా ఉంటది కదా! మిగతా వాళ్ళకన్నా చాలా చక్కగా గ్రాస్ప్ చేస్తున్నారు అని అనుకుంటాం కదా! అది ఓన్లీ మ్యాథ్స్‌లోనే కాదు. మిగతా సబ్జెక్టుల్లో కూడా 10థ్ క్లాస్‌లో ఉన్న స్టాండర్డ్స్‌కి ఈ అబ్బాయి రీచ్ అవుతున్నాడు అనుకుందాం. ఓకే. ఆబ్వియస్లీ ఏమనుకుంటారు డైరెక్ట్‌గా 10థ్‌కెయ్యొద్దు. బికాస్ వయసు తక్కువ. ఏం చేద్దాం? ఒక 2 క్లాసులు షిఫ్ట్ చేద్దాం. రైట్? వాడిని జంప్ చేద్దాం అని అనుకుంటారు కదా! ఎందుకు? వారి తాలూకా లెవెల్స్ స్టడీయింగ్ ఎడ్యుకేషన్ లెవెల్స్ ఆ స్థాయికి చేరాయి కాబట్టి. సిమిలర్‌లీ మనం కూడా మన సాధన ద్వారా గానీ, విచారణ ద్వారా గానీ కొన్ని లెవెల్స్ దాటుతామనమాట. ఆ లెవెల్స్ దాటుతున్నప్పుడు ఇంకొన్ని లెవెల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1-10 ఉన్నాయనుకుందాం. ఓకే. సో, 1-5 లెవెల్ వరకు మనము చక్కగా రోజు సాధన చేసుకుంటూ, ఒక విచారణ చేసుకుంటూ, నియంత్రణలో ఉంటూ, ఒక హ్మ్, ప్రశాంతమైన స్థితిని అంటే దేనికి ఉప్పొంగకుండా, దేనికి అతిగా చెలించకుండా ఉండే స్థితిలో 5 పాయింట్ల వరకు రీచ్ అయ్యామండి. ఇప్పుడు మీ పూర్ణాత్మ ఏం జేస్తారంటే, 10థ్ పాయింట్‌కి వెళ్ళాలంటే ఇంకా 6, 7, 8, 9 దాటి ఎళ్ళాలి కదా! మీ పూర్ణాత్మ ఏం జేస్తారంటే, మీరు చక్కటి సాధన చేశారు కాబట్టి, తను తన తాలూకా శక్తిని మీ యొక్క భౌతిక, ఆధ్యాత్మిక శరీరాల్లోనికి ఇంజెక్ట్ చేస్తారు. ఆ ఇంజెక్ట్ చేస్తూ మిమ్మల్ని 6, 7, 8 లేదా 6, 7 అసలు అండర్‌గో అవ్వకుండా అంటే 6, 7 అనేటువంటి సాధనలే అవసరం లేకుండా 8థ్ స్టేజ్‌కి మిమ్మల్ని తీసుకెళ్తారనమాట. అంటే ఏదైతే మీరు చేయాల్సిందుందో, మీరు ఈ జన్మలో పొందాల్సిందుందో, ఆ కర్మకి లేకపోతే ఆ డిజైన్‌కి అతి చేరువలోకి తీసుకెళ్తారనమాట. ఎలా తీసుకెళ్తారు? అనేక మాధ్యమాలున్నాయి. ఒకానొక మాధ్యమం శక్తి ప్రసరణ. శక్తి ప్రసరణ అంటే మన శరీరంలోనికి ఒక ఎప్పుడూ మనం అనుభూతి చెందని అప్పటి వరకు ఎప్పుడూ అనుభూతి చెందని ఒక చిన్న సన్నటి శక్తిని ఒక కరెంట్ షాక్ రూపంలో మన శరీరంలోనికి ఒక్క భాగంలోనికి గాని, శరీరం అంతటిలోనికి గాని ప్రవేశపెడతారనమాట. అలా ప్రవేశపెట్టే సమయాలు ఎప్పుడైతే మీరు ఎరుక లేకుండా ఉంటారో, అంటే ప్రశాంతమైన స్థితిలో ఏది ఆలోచించకుండా హాయిగా వితౌట్ ఎనీ ఎక్స్‌పెక్టేషన్స్ నిలబడి ఉండటం, కూర్చొని ఉండడం, నిద్రపోతూ ఉండటము రైట్. నేను అనేది ఉండదనమాట. ఆ ఇన్‌స్టంట్ ఆఫ్ టైమ్‌లో. ఆ సమయంలో మన పూర్ణాత్మ మన శరీరంలోనికి ఒక రకమైనటువంటి శక్తిని ఇంజెక్ట్ చేస్తారు. కొంతమందికైతే ఈ శక్తి రాత్రి నిద్ర సమయంలో కరెంట్ షాక్స్ రూపంలో నిద్ర సమయం అంతా రాత్రంతా ఇంజెక్ట్ చేస్తానే ఉంటారు. ఇదెందుకు? వారి తాలూకా ఈ ఉన్నతి, ఆత్మోన్నతి ఇప్పుడు కొన్ని లెవెల్స్ జంప్ చేసేయొచ్చు. బికాస్ దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ థాట్. ఓకే. ఇదొక విధానం అన్నమాట. పూర్ణాత్మ మన తన యొక్క శక్తిని మన యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదలలో ప్రొజెక్ట్ చేసే విధానం ఇదొకటి. కొంతమంది కుండలిని అని అనుకుంటూ ఉంటారు. కుండలిని అని అంటే నాకు ఈ వెన్నుపూస చివరి భాగం నుంచి ఏదో వస్తుంది, ఒక్కసారి పైకెళ్తుంది అని ఇలాంటి అనుభవాలు చెప్తూ ఉంటారు. అది కూడా పూర్ణాత్మ నుంచి వచ్చేటువంటి శక్తి ప్రసరణే. ఈ శక్తి ప్రసరణ దేనికి నిదర్శనమో నువ్వు కొంత పరిపక్వ స్థితికి వచ్చావు నీ సాధనలో. మరొక దశకి వెళ్ళాలంటే నిన్ను సిద్ధం చేసుకోవడానికి మధ్యలో కొన్ని మైలురాయిలున్నాయి. మధ్యలో కొన్ని స్టెప్స్ ఉంటాయి. కానీ అవన్నీ నువ్వు ప్రిపేర్ అయ్యి ఎళ్ళడానికి నీకు 2, 3 సంవత్సరాలు పట్టేస్తది. అలా కాకుండా ఒక్క రోజులో
ఒక్క రాత్రిలో లేకపోతే ఒక్క గంటలో అది కంప్లీట్ అవుతుందన్నమాట. రైట్? ఇది పూర్ణాత్మ నుంచి మనకొచ్చే ఒక రకమైనటువంటి అసిస్టెన్స్. ఇంకో రకమైనటువంటి అసిస్టెన్స్ ఏంటంటే, మనము నిత్య జీవితంలో ఎన్నో విషయాలను డెసిషన్ మేకింగ్ చేస్తా ఉంటాము. అండ్ జడ్జ్ చేస్తూ ఉంటాము. మన లోపల ఒక విషయం మన జీవితంలో ఒక విషయం జరుగుతూ ఉంటుంది. ఆ విషయాన్ని అలా కాదు, ఇంకొకలా డీల్ చేయమని చెప్పి మన లోపల నుంచి విపరీతమైన ప్రేరణ వస్తుంది. ఆ ప్రేరణ మనకు మన పూర్ణాత్మ నుంచి వచ్చే ప్రేరణ. రైట్? ఆ ప్రేరణ మనకు పూర్ణాత్మ నుంచి వచ్చే ప్రేరణ. అంటే ఇలా చెయ్యి, ఇలా చెయ్యకు, ఇలా ఉండు, ఇట్లా ఉండకు, లేకపోతే ప్రతిరోజు నేను ఒక డైరెక్షన్ లో వెళ్తున్నాను అనుకుందాం. ఓకే, నా ఆఫీస్ కి ప్రతిరోజు ఒక దారిలో వెళ్తున్నా. నేను ఆఫీస్ నుంచి ఇంటికి బయలుదేరే ముందు సడన్ గా ఒక థాట్ రైజ్ అవుతుంది, ఈ రోజు ఆ దారిలో వెళ్ళొద్దు, ఇంకో దారిలో వెళ్దాము అని చెప్పి. కొంతమంది ఏం చేస్తామంటే ఆ దారి మన లోపల వచ్చింది ఫాలో అవుతాము. ఇది ఇంట్యూషన్ అని అంటామే, అంత ప్రేరణ పనిచేసేదే మన పూర్ణాత్మతో. రైట్? మన పూర్ణాత్మ నుంచి వచ్చేటువంటి సందేశాల వలనే అంతఃప్రేరణ అనేది పనిచేస్తుంది. కొంతమంది అంతఃప్రేరణ ఫాలో అవుతారు. ఓకే, ఈ రోజు ఈ దారిలో వెళ్ళదు, ఇంకో దారిలో వెళ్దాం అని అనుకుంటారు. కొంతమంది అంతఃప్రేరణ ఫాలో కారు. అంతఃప్రేరణ ఫాలో అయిన వ్యక్తికి డే ఎండ్ లో ఏం తెలుస్తుందంటే, ఆ దారిలో ఏదో ఒకటి అనర్థం జరిగింది. అంటే ఎవరికో యాక్సిడెంట్ అవ్వడమో, లేకపోతే సంథింగ్ హ్యాపెండ్ ఆ దారిలో. సో అంతఃప్రేరణ అనేది ముందు అంటే పూర్ణాత్మ మనకి ముందు జరగబోయే వాటి పట్ల ఒక క్లారిటీ ఇస్తా ఉంటారన్నమాట. క్లారిటీ ఇస్తా అంటే సూచకాలు, అంటే కొన్ని మార్గదర్శకాలు కూడా చేస్తా ఉంటారన్నమాట. ఇది కేవలము మనకి ఆన్ ద స్పాంటేనియస్ గా వచ్చే అంతఃప్రేరణ మాత్రమే కాదు. కళలలో కొన్నిసార్లు ముందు జరగబోయేది తెలుస్తుంది కదా, అది కూడా పూర్ణాత్మ నుంచి వచ్చే సందేశాలే. అయితే మరి పూర్ణాత్మ నుంచి వచ్చే సందేశాలు కొన్ని మరి విశ్వం నుంచి వస్తాయని అంటాం కదా, యూనివర్స్ చెప్తుంది అని అంటాం కదా. అంటే ఎస్, పూర్ణాత్మలో కూడా 9 లెవెల్స్ ఉంటాయి. రైట్? దెర్ ఆర్ 9 లెవెల్స్ ఆఫ్ హయ్యర్ సెల్ఫ్స్ అనమాట. ఆ 9 లెవెల్స్ లో ఫస్ట్ లెవెల్ కేవలం ప్రాపంచిక విషయాలకి మాత్రమే పరిమితం అయ్యేటువంటి లెవెల్. అంటే ఇక్కడ నేను ఏదైనా వస్తు పరంగా, వ్యక్తి పరంగా ఏదైనా డీల్ చేస్తున్నాను, లేదా ఒక ఆస్తి పరంగా ఇలా డీల్ చేస్తున్నాను. సో నాకు దానిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, నేను దాంతో ఎలా ప్రొసీడ్ అవ్వాలి అని కేవలం నా దైనందిక జీవితాలకు మాత్రమే పరిమితమయ్యే సమాచారాన్ని గాని, శక్తిని గాని నాకు ప్రసరించే పూర్ణాత్మ ఫస్ట్ లెవెల్ ఆఫ్ పూర్ణాత్మలు అనమాట. ఈ పూర్ణాత్మ ప్రతి ఒక్కరికి ఉంటారు. వీరు ఆధ్యాత్మికంగా లేకపోతే మెడిటేషన్ చేస్తేనే ఉంటారు, ఆధ్యాత్మికంగా ఉంటేనే ఉంటారు అని ఏమీ లేదు. వీరు అందరికీ ఉంటారనమాట. రైట్? అయితే వీళ్ళ ద్వారా శక్తి ప్రసరణ అనేది చాలా తక్కువ ఉంటుంది. సమయము విషయ ప్రసరణ మాత్రమే ఉంటుంది అనమాట. అది కూడా ఏంటి, కేవలం ఈ దైనందిన జీవితాల్లో వ్యక్తించేదే. ఓకే, సో మనలో చాలా మంది ఈ ఫస్ట్ లెవెల్ ఆఫ్ పూర్ణాత్మలోనే పరిమితం అయిపోతాం. అంటే తన జన్మ పరంపరలో ప్రతి జన్మలో ఒక పూర్ణాత్మని, అంటే ఈ 9 లెవెల్స్ లో ఒక పూర్ణాత్మతో మనం ఇంటరాక్ట్ అవుతాం అనమాట. ఈ పూర్ణాత్మని గ్రహించకుండా జస్ట్ ఒక ప్రాపంచికంగా జీవితాన్ని గడిపేస్తున్నాం అనుకోండి, ఆ ఫస్ట్ లెవెల్ పూర్ణాత్మలోనే చాలా వరకు మిగిలిపోతాం. ఇప్పుడు ఈ ఫస్ట్ లెవెల్లో ఉన్న పూర్ణాత్మతో వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి తను పుట్టిన దగ్గర నుంచి తన 15వ ఏటో 18వ ఏట వరకు చక్కటి ప్రాపంచిక విషయాల పట్ల విపరీతమైన మోహంతో వాళ్ళ జీవితాన్ని గడిపారు అనుకుందాం. 18వ వయసులో సంవత్సరంలో వాళ్ళకి ఒక చిన్న టర్నింగ్ పాయింట్ వచ్చింది. ఈ వ్యక్తికి ఒక చింతన మొదలైంది, నేనెవరు అనే చింతన మొదలైంది అనుకుందాం. ఓకే, అంటే ఇప్పుడు ఈ జన్మలోనే ఈ వ్యక్తి ఫస్ట్ లెవెల్ ఆఫ్ పూర్ణాత్మను కాకుండా సెకండ్ లెవెల్ ఆఫ్ పూర్ణాత్మలోకి వెళ్ళిపోయారు. డి యు గెట్ మీ? అంటే ఒక లెవెల్లోనే ఆ జీవితాంతం ఉంటామని ఏమి లేదు. ఒక లైఫ్ టైంలో ఒక టర్నింగ్ పాయింట్ వచ్చినప్పుడు, ఆధ్యాత్మిక చింతన మొదలైనప్పుడు సెకండ్ లెవెల్ ఆఫ్ పూర్ణాత్మకి వెళ్తాం. ఓకే, సో సెకండ్ లెవెల్ అంటే ఇక్కడ అర్థం ఏంటి, ఒక జన్మలో ఒక వ్యక్తికి ఒకటే పూర్ణాత్మ ఉంటదనే రూల్ లేదు. రైట్? పూర్ణాత్మలు మారుతూ ఉంటారు. ఎప్పుడు మారుతారు చూడండి, 18 సంవత్సరాల వరకు ఒక దృక్పథంతో ఉన్నారు. 18 అయిపోగానే 19లో తనలో ఒక చింతన మొదలైంది. అంటే తన ప్రకంపన మారింది. అవునా? అంటే ప్రకంపన మారిన ప్రతిసారి పూర్ణాత్మలు కూడా మారుతారు.
యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్. అంటే ఈ రోజు మనం చేసే పూర్ణాత్మ సాధనలో మనకు ఒక రకమైన ఒకరు పూర్ణాత్మగా తెలుస్తారు. ఓకే. ఇప్పుడు ఇదే సాధన మీరు ఇంకొక వారం రోజులో, 21 రోజులో, సంవత్సరం తర్వాత చేస్తే ఇదే సమాచారము వీరే పూర్ణాత్మగా ఉంటారన్న గ్యారంటీ లేదు. ఓకే. యాజ్ అ సెట్ మన ప్రకంపన మారే కొద్దీ పూర్ణాత్మలు కూడా మారుతారనమాట. ఇది మొదటి లెవెల్ ఆఫ్ పూర్ణాత్మ. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. సెకండ్ లెవెల్ ఆఫ్ పూర్ణాత్మ ఎలా ఉంటారంటే, నా ప్రాపంచిక విషయాలు, అలాగే నా ఆధ్యాత్మిక ఎదుగుదలకు కావలసినటువంటి సమాచారం. అంటే నేను ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ ఇప్పుడు ఫస్ట్ లెవెల్ దాటామంటే మనం ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ లో ఉన్నట్టు. ఆ ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ అనేవి భక్తి అవ్వచ్చు, అలాగే భజనలు అవ్వచ్చు, లేదా ధ్యాన మార్గమైనా అవ్వచ్చు. ఓకే. ఇప్పుడు ఇనిషియల్ స్టేజెస్ నుంచి వచ్చినప్పుడు ఏంటంటే వాట్ నెక్స్ట్ మీలో ఒక ఆకర్షణ ఉంటుందన్నమాట. నెక్స్ట్ నేను ఈ ఆరాధన చేస్తాను, ఈ పూజ చేస్తాను, లేకపోతే ఈ అమ్మవారితో కొలుస్తాను అని ఒక ఫీలింగ్స్ ఉంటాయి, ఒక థాట్స్ వస్తాయి కదా మనకి. నెక్స్ట్ ఇది చేద్దాము, ఈ ప్రేరణలు ఉంటాయి కదా. ఈ ప్రేరణ వచ్చేదే సెకండ్ లెవెల్ ఆఫ్ పూర్ణాత్మ అనమాట. ఈ పూర్ణాత్మ ఇంకాస్త అంటే కొన్ని జన్మల పాటు సెకండ్ లెవెల్ ఆఫ్ పూర్ణాత్మలు అంటే భక్తిలోనే ఉండిపోతాం. భక్తి యోగం మనం, లేదా భజనల్లోనే ఉండిపోతాం. కొంతమంది భక్తి భజనలో ఉంటూ ప్రాపంచిక విషయాలకు అంటే దైనందిన జీవితాలకు అంతే ప్రాముఖ్యత ఇస్తారు సెకండ్ లెవెల్ ఉన్నప్పుడు అనమాట. అంటే ఈ వ్యక్తికి అప్పుడు కూడా తన ప్రాపంచిక విషయాలలో ఉన్నతమైన హెల్ప్ దొరుకుతుంది, ఒక గొప్ప హెల్ప్ దొరుకుతుంది అనమాట. ఎందుకు? ఫస్ట్ లెవెల్ కన్నా సెకండ్ లెవెల్లోనే పూర్ణాత్మ నుంచి విపరీతమైన హెల్ప్. అది ఆ హెల్ప్ ఎలా ఉంటదంటే, ఒకవేళ నీకు ఇది సాటిస్ఫై అయిపోతే నువ్వు ఇంకొంచెం ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తావు కదా. కాబట్టి పూర్ణాత్మ నుంచి వచ్చే సమాచారం కానీ ఈ సెకండ్ లెవెల్లో ఉన్న వాళ్ళకి అన్ని రకాల ప్రాపంచిక విషయాల పట్ల ఒక హెల్ప్ దొరుకుతుంది అనమాట. తను కొంచెం ఎఫర్ట్ చేస్తే చాలు, లక్ తనకి కంప్లీట్లీ ఫేవర్ గా ఉంటది. బికాస్ అది కూడా కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు మాత్రమే. ఆ కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత పూర్ణాత్మకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. ఓకే, నేను ఎంత ఇచ్చినా అతని దృక్పథంలో తన ఆధ్యాత్మిక ఎదుగుదలలో మార్పు రావట్లేదు కాబట్టి ఐ స్టాప్ గివింగ్. సో సెకండ్ లెవెల్లోనే ఆగిపోతాయి కొంతమందికి. కొంతమందికి వాళ్ళకి సమయము అవకాశాలు వస్తున్నప్పుడు సద్వినియోగపరుచుకుంటే సెకండ్ లెవెల్ నుంచే థర్డ్ లెవెల్కి వెళ్తారనమాట. రైట్. థర్డ్ లెవెల్లో సెకండ్ లెవెల్లో ఏంటంటే ఆ మనిషి మనసుతో పనిచేస్తాడు, పూర్ణాత్మ నుంచి వస్తుందన్న విషయ జ్ఞానం కూడా ఉండదన్నమాట. థర్డ్ లెవెల్లోకి వచ్చేసరికి మనసు ఉండదు, బుద్ధితో పని చేస్తాడు. పూర్ణాత్మ లేదా ఏదో ఒక పవర్ ఉంది, ఆ పవర్ నుంచి నాకు ఈ సమాచారం గాని ఈ సహాయం గాని వస్తుంది అన్న ఎరుకతో వ్యవహరిస్తారనమాట. ఇది మూడవ లెవెల్లో ఉన్నటువంటి పూర్ణాత్మలు. ఈ లెవెల్లో పూర్ణాత్మలు ఆ వ్యక్తితో కళల ద్వారా కూడా కమ్యూనికేట్ అవుతారు. ఓకే. కళల ద్వారా కూడా కమ్యూనికేట్ అవుతారు. అలాగే తన అంతఃప్రేరణను చాలా ప్రబలంగా వస్తుందన్నమాట. హైయెస్ట్ అంతఃప్రేరణ. వాళ్ళు ఏదైతే అంటారో అది ఖచ్చితంగా జరిగిపోద్ది. వాళ్ళకి ఏదైతే తెలుస్తదో ఒక స్ఫురణ వస్తుందనుకోండి, అది ఖచ్చితంగా తూచా తప్పకుండా వాళ్ళు జరగడం చూస్తారు. రియాలిటీ చూస్తారు. ఇది సెకండ్ లెవెల్‌లో పూర్ణాత్మ ఏ విధంగా అయితే ఇది ఫుల్‌ఫిల్ చేస్తే తినే ఆధ్యాత్మికంగా ఎదుగుతది కదా అని కాదు. థర్డ్ లెవెల్‌కి వచ్చారంటేనే వాళ్ళు ఆ ఎలిజిబిలిటీ పొందినట్టు. ఏమిటా ఎలిజిబిలిటీ? ఎలిజిబిలిటీ ఏంటంటే వీరు ఆధ్యాత్మికంగా ఎదగటానికి తన యొక్క చైతన్యాన్ని ఉన్నతీకరణ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. సో వీరు అడగకుండానే, వీళ్ళకి తెలీదు అప్పటికి పూర్ణాత్మ. కాకపోతే ఏదో ఒక మాధ్యమంలో పూర్ణాత్మ వీళ్ళ లైఫ్‌లోకి ఇంట్రొడ్యూస్ అవుతుందన్నమాట. శక్తి రూపంలో. 1, 2 లెవెల్స్‌లో శక్తి ఉండదు. థర్డ్ లెవెల్‌లో శక్తి రూపంలో పూర్ణాత్మ వాళ్ళ జీవితంలోనికి ఇంట్రొడ్యూస్ అవుతుందన్నమాట. ఆ శక్తి రూపంలో ఇందాక నేను చెప్పాను కదా, నిద్ర సమయంలో గాని, ధ్యాన సమయంలో గాని, లేకపోతే వారు ఎవరైనా ఒక గురు సమక్షంలో ఉన్నా గాని సడెన్‌గా ఒక ఎనర్జీ అనేది నెమ్మదిగా వాళ్ళ బాడీలోకి ఇంజెక్ట్ చేయబడుతుందన్నమాట. తద్వారా థర్డ్ లెవెల్‌ని కూడా దాటి ఫోర్త్ లెవెల్‌లోనికి ఎళ్తారు. థర్డ్ లెవెల్‌లో వాళ్ళ యొక్క ఆత్మ ప్రగతికి కావాల్సినటువంటి ప్రతీది వారి అందుబాటులోకి వస్తదనమాట. వాళ్ళు ముందుకొచ్చే విధంగా ప్రతీది, అది ఇంటర్నెట్ కావచ్చు, ఇంటర్నెట్‌లో మనం సెల్‌లో చూసే వీడియోస్ కావచ్చు, లేదా యాడ్స్ కావచ్చు. ప్రతీదీ ఒక సింక్రోనిసిటీ అంటే
విశ్వం నుంచి వచ్చే మనకు సమాచారాలు ఉంటాయి చూసారా? విశ్వం మనతో కమ్యూనికేట్ అవుతుంది. నాకు మార్గదర్శకం చూపిస్తుంది. అన్నీ కూడా ఈ థర్డ్ లెవెల్‌లో పూర్ణాత్మతో ఉన్న వాళ్ళకి మాత్రమే విశ్వం నుంచి వచ్చేవన్నీ జరుగుతాయి. మేనిఫెస్టేషన్స్ వర్క్ చేస్తారు చూసారా? లా ఆఫ్ అట్రాక్షన్ గాని ఎక్సెట్రా ఉంటాయి కదా! ఆ మేనిఫెస్టేషన్స్ అన్నీ వర్క్ అయ్యేది ఎవరికంటే ఈ థర్డ్ లెవెల్‌లో. అంటే వీళ్ళు ఏమంత ఎఫర్ట్ పెట్టక్కర్లేదు. అఫర్మేషన్స్ లేకపోతే సమ్ టెక్నిక్స్, మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఉంటాయి. లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ ఉంటాయి. ఇవేమి వేటికి అంత పెట్టక్కర్లేదు. అంత ఎఫర్ట్ పెట్టక్కర్లేదనమాట. కొంచెం ఇది నాకు కావాలి అని అనుకుంటూ, ఇది నేను పొందాలి అని అనుకుంటున్నాను అని అనుకుని, అదే సమయంలో తను చేయాల్సింది కూడా చేస్తూ, అదే సమయంలో తన ఆత్మోన్నతి మీద కూడా ధ్యాస పెట్టాలి. రైట్? రెండిటిని బ్యాలెన్స్ చేయాలి. ఇటు ప్రాపంచికాన్ని, ఇటు ఆధ్యాత్మికాన్ని రెండిటిని బ్యాలెన్స్ చేస్తూ వెళ్తున్నప్పుడు తనకేది రావాలో అదొస్తుంది. ఐ ఆల్వేస్ సే దిస్. మనం ఏది చేయాలో అది చేస్తే మనకు రావాల్సిందొస్తది. ఇది థర్డ్ లెవెల్‌లో ఉన్న పూర్ణాత్మ లక్షణాలనమాట. ఇక్కడ శక్తి ఇంట్రొడ్యూస్ అవుతుంది. శక్తి ద్వారా మీ పూర్ణాత్మ మీకు సహకరించడం మొదలుపెడుతుంది. ఒక ఇన్విజిబుల్ హ్యాండ్ నిరంతరము మీకు సహాయం చేస్తూనే ఉంటుందనమాట. తనని తాను ప్రకటించుకోదు. ఫోర్త్ లెవెల్‌కొస్తారు. ఇలా కొన్ని జన్మలు థర్డ్ లెవెల్‌లో వెళ్ళిపోయి ఫోర్త్ లెవెల్‌కొస్తారు. ఫోర్త్ లెవెల్ నుంచి యూనివర్స్‌తో చాలా సన్నిహితమైన సంబంధంలో ఉన్నటువంటిదనమాట. ఈ థర్డ్ లెవెల్ వరకు, ఫోర్త్ లెవెల్ వరకు సూక్ష్మ గురువులు ఎవరైతే ఉన్నారో అసెండెడ్ మాస్టర్స్. ఈ థర్డ్ లెవెల్ వరకేంటంటే ఏంజెల్స్, ఆర్కేంజెల్స్ వీరే ఉంటారు గురువులుగా. ఏంజెల్స్, ఆర్కేంజెల్స్ అంటే మనం మన హిందూ పురాణాల ప్రకారము లైక్ అశ్విని దేవతలు, తర్వాత హయగ్రీవుడు, రైట్? గాడెస్ ఆఫ్ నాలెడ్జ్, తర్వాత లక్ష్మీ దేవత, దుర్గాదేవి, మనం వీళ్ళకి సాయిబాబా, వీళ్ళని మనము కమ్యూనికేట్ అవుతూ ఉంటాం కదా! ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాం. సో అండ్ సో గాడ్‌కి నేను బాగా ఇష్టపడుతూ ఉంటాననమాట. అలాంటి వాళ్ళన్నీ కూడా థర్డ్ లెవెల్‌లో ఉన్నవారనమాట. అక్కడ శక్తితో ముడిపడి ఉన్న వాళ్ళ నుంచి అసిస్టెన్స్ వస్తది. ఇక్కడ కూడా జాగ్రత్తగా ఉండాలి మళ్ళీ. ఎందుకంటే ఇక్కడ మనము ఒక ఇష్ట దేవతతో ఎక్కువగా ఆహ్, కనెక్ట్ అయ్యి ఉంటాం. ఆ ఇష్ట దేవతలు కూడా కొన్ని సార్లు మాస్క్డ్ ఫార్మ్స్ లో ఉంటారనమాట. మాస్క్డ్ ఫార్మ్స్ లోని అంటే కొంతమందికి పూజ చేసినప్పుడు, లేకపోతే ఏదైనా మంచి ఆ దేవి దేవత గురించి సాంగ్ వింటున్నప్పుడు ఒక రకమైనటువంటి పులకరింత వస్తది. ఆ పులకరింతలో వాళ్ళు విపరీతంగా నవ్వటము, ఏడవటము, లేదా బాడీ కంప్లీట్‌లీ షేక్ అయిపోవడము, ఒక అన్‌బ్యాలెన్స్ స్టేట్‌కెళ్ళిపోతారనమాట. అన్‌బ్యాలెన్స్‌డ్ స్టేట్‌కి వెళ్తున్నారు అని అంటే, ఏదైతే వాళ్ళు థర్డ్ లెవెల్‌లో పొందుతున్నారో ఆ శక్తి ఒక మాస్క్డ్ గాడ్ నుంచి వస్తుంది. ఇట్ ఈస్ ఎ నెగెటివ్ థింగ్ అనమాట. రైట్? అన్‌కంట్రోల్డ్‌గా శరీరం పైన గాని, భావోద్వేగాల పరంగా గాని ఇలాంటి చర్యలు జరిగితే, ఓకే, దట్ ఎనర్జీ ఏదైతే ఛానెల్ అయ్యిందో మీ వైపుగా, రైట్? ఆ ఛానెల్ అయిన ఎనర్జీ ఒక లో లెవెల్ ఎంటిటీ నుంచి వచ్చింది. అది తనని తాను ఎలా చూపించుకుంటదంటే, "నువ్వు కొలిచే దైవాన్నే నేను" అని చూపించుకుంటదనమాట. ఇక్కడ థర్డ్ లెవెల్‌లో ఉన్నప్పుడు పూర్ణాత్మ నుంచి వచ్చే సమాచారాన్ని మనం తీసుకుంటున్నప్పుడు మనం ఒక్క అడుగు ముందుకు వేస్తే ఆధ్యాత్మికంగా గాని, ప్రాపంచికంగా మనల్ని వెనక్కి లాగడానికి 100 అడుగులు వెనక్కి లాగడానికి ఇలాంటి లో లెవెల్ ఎనర్జీస్ పనిచేస్తాయన్నమాట. ఇది జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇక్కడ ఆ వ్యక్తికి ఆధ్యాత్మికంగా ఎదగటానికి కొన్ని సూచకాలు ఇవ్వబడతాయి. సూచకాలంటే సింక్రోనిసిటీస్ అనొచ్చు, మార్గదర్శకులు అనొచ్చు. ఇలా కొన్ని గైడెన్స్ ఇవ్వబడుతుందన్నమాట. విశ్వం నుంచి పూర్ణాత్మ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. వాటిని గ్రహించి ముందుకు వెళ్ళామా, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. అండ్ ఆ జన్మలోనో లేకపోతే కొన్ని జన్మల తర్వాత 4గో లెవెల్‌కెళ్తాం. 4గో లెవెల్‌లో మాస్క్డ్ గాడ్స్ ఉండరు. ఉంటారు. కానీ వాళ్ళు అంతలాగా మీ యొక్క ఎనర్జీ ఫీల్డ్‌ని ఇన్‌ఫ్లూయెన్స్ చేసేటువంటి శక్తి వాళ్ళకుండదనమాట. రైట్? వాళ్ళకుండదు. ఫోర్త్ లెవెల్‌లో మీ యొక్క మాస్క్డ్ గాడ్స్ ఎప్పుడు కూడా మీ దరిదాపుల్లో ఉంటారు. ఎప్పుడైతే మీరు మానసికంగా కొంచెం లోగా ఉండటము, లేకపోతే ఎక్కువ మెటీరియలిస్టిక్ థింగ్స్ జడ్జ్‌మెంటల్‌గా ఇలా ఉంటాం కదా! ఈ అసూయ, ఈర్ష్యలతో, కోపంతో ఉంటాము. నెమ్మదిగా ఫోర్త్ లెవెల్‌లో దూరిపోయి థర్డ్ లెవెల్‌కి మళ్ళీ పడేస్తారనమాట. ఒక్కసారి ఫోర్త్ లెవెల్‌కి వెళ్తే మళ్ళీ థర్డ్ లెవెల్‌కి పడను, ఇది జరగదు అని ఏమీ లేదు. ఫోర్త్ లెవెల్‌కెళ్తే థర్డ్ లెవెల్ పడనని ఏం జరగడానికి లేదు. అందుకే నిరంతర ఎరుక, సాక్షితత్వము, నిరంతర జ్ఞాన సముపార్జన, సాధన అనేది కావాలి. నేనిది చెప్తున్నాను మొదటి నుంచి. కళ్ళు మూసుకొని ఉంటేనే సాధన కాదు. రైట్? కళ్ళు తెరిచున్నప్పుడు కూడా సాధన జరిగితే పడిపోమనమాట.
కొన్ని రోజులు మంచిగా కుదురుతది. కొన్ని రోజులు నాకు మంచిగా కుదరదు. వై? బికాస్ యూ ఎంటర్‌టైన్ సచ్ ఎనర్జీ. రైట్? ఎంటర్‌టైన్ చేశాం గాబట్టి, నేనింత చక్కటి సాధనలో ఉన్న నేను నెమ్మదిగా కిందకి దిగాను. ఇది ఫోర్త్ లెవెల్ అన్నమాట. ఇక్కడ పూర్ణాత్మ కాదు. పూర్ణాత్మ ఏ లెవెల్‌లో ఉంటే అసెండెడ్ మాస్టర్స్ ఉంటారన్నమాట. శరీరంతో సెకండ్, థర్డ్ లెవెల్‌లో ఏంటంటే భౌతిక గురువులు మనల్ని ఒక వస్తువుకో, ఒక విగ్రహానికో, ఒక నామానికో మాత్రమే నువ్వు ఇదే చెయ్యి అని డైరెక్ట్ చేసేవాళ్ళు సెకండ్, థర్డ్‌లో ఉంటారు. రైట్? అలా కాకుండా ఫోర్త్ నుంచి అబోవ్, ఫోర్త్ తర్వాత అబోవ్ ఏంటంటే యూనివర్స్‌తో మనల్ని కనెక్ట్ చేసేటువంటి సూక్ష్మ గురువులు, అసెండెడ్ మాస్టర్స్. వాళ్ళకి రూపము, నామము. కొంతమందికి అసెండెడ్ మాస్టర్స్ ఒక పుస్తకాల్లో మనకి తెలిసినటువంటి ఛానెలింగ్ మెటీరియల్స్ ద్వారా వచ్చిన పుస్తకాలలో ఉండరు. రైట్? అసెండెడ్ మాస్టర్, న్యూ అసెండెడ్ మాస్టర్స్ దొరుకుతారనమాట. మనకి తారసపడతారు. వాళ్ళు మనకి ఇన్విజిబుల్‌గా హెల్ప్ చేస్తా ఉంటారు. ఫోర్త్ అండ్ ఫిఫ్త్ వాళ్ళు మనకి పూర్ణాత్మగా వ్యవహరిస్తారనమాట. వీళ్ళకి రూపం లేదు, పేరు లేదు. ఎవరి నుంచి నాకు ఈ సహాయం అందుతుంది? ఎవరి వల్ల నేను ఇదంతా తీసుకుంటాను? నో నేమ్. రైట్? ఇలా ఫిఫ్త్ అబోవ్, రైట్? ఫోర్త్ దాటామంటే ఫిఫ్త్ నుంచి యూనివర్స్‌తో డైరెక్ట్‌గా కమ్యూనికేట్ అయ్యే ప్రకృతే. ఐదవ పూర్ణాత్మ ఏంటంటే ప్రకృతియే వాళ్ళకి పూర్ణాత్మ వ్యవహరిస్తుందనమాట. ప్రకృతిలో ప్రతి అంశము కూడా మీకు తెలిసే ఉంటుంది. దత్తాత్రేయులు వారికి 16 మంది గురువులని చెప్పి ఆయన ప్రస్తావిస్తారు. ప్రకృతిలో ప్రతి అంశము ఆయన గురువే కదా! కదా! అలా ఫిఫ్త్ లెవెల్‌లో ఉన్న వారికి ప్రకృతే వారికి పూర్ణాత్మగా వ్యవహరిస్తుంది. ఫిఫ్త్ కన్నా అధిగమించిన వాళ్ళు, రైట్? ఈ ఫిఫ్త్ నుంచి ఏంటంటే జన్మలు జన్మలుండవు. ఫోర్త్ వరకు జన్మలు జన్మలు పూర్ణాత్మలో ఒకరే ఉంటారనమాట. ఫిఫ్త్‌లో చాలా ఒక రాకెట్ కన్నా ఫాస్ట్ లైట్ స్పీడ్‌లో వారి తాలూకు ఎదుగుదల ఉంటుందనమాట. రైట్? అలాంటి వారు మనకు దొరకటం చాలా కష్టం. దొరికినా వారి వారి సాంగత్యంలో ఎక్కువ సమయం ఉండటం కూడా కష్టం. ఎందుకంటే అటువంటి వారు ఇక్కడ ఉండటానికి ఇష్టపడరు. ఈ మాయతో కూడిన జగత్తులో ఇది అసత్యం కదా అని తెలుసుకుంటారు కాబట్టి, త్వరగా తన కార్యాన్ని పూర్తి చేసుకొని ఇష్టామరణాన్ని గాని, లేకపోతే సజీవ సమాధిని గాని పొందటానికి ఎక్కువ ఎంచుకుంటారనమాట. ఇది ఫిఫ్త్ లెవెల్. సిక్స్త్ లెవెల్‌కి యావత్ బ్రహ్మాండమే తనకి పూర్ణాత్మగా వ్యవహరిస్తుంది. రైట్? సో, ఇలా పూర్ణాత్మలనే వాళ్ళు మన జన్మ పరంపరలో ఒకే జన్మలో మన ప్రకంపన మారుతున్నప్పుడు పూర్ణాత్మలు మారుతారు. మనకొచ్చే సందేశాలు, సమాచారాలు, మార్గదర్శకాలు కూడా మారుతూ ఉంటాయి. సడెన్‌గా నేనొకటి చూసి అరే! ఇది నాకే వర్తిస్తుందేమో అని ఆ కోట్ అనుకున్నాం అనుకోండి. ఒక కొటేషన్ చూసాం. పూర్ణాత్మ అది మన కంట్లో పడే విధంగా సమస్త శక్తిని ప్రణాళిక వేసి మన ముందుకు ఉంచుతుందన్నమాట. రైట్? ఇది పూర్ణాత్మ తాలూకా ప్రత్యేకత. మనకి తెలిసినా తెలియకపోయినా మన జీవితంలో ప్రతి అడుగులో పుట్టిన దగ్గర నుంచి మరణించిన వరకు ఈ అన్ని రకాల మనుషులకు పూర్ణాత్మలు వ్యవహరిస్తూ ఉంటాయి. రైట్? సో, ఇవాళ మనము మీరు ఏ లెవెల్‌లో ఉన్నారన్నది ఇప్పుడు నేను ఇచ్చినటువంటి ఎక్స్‌ప్లనేషన్‌తో కొంతవరకు మీకు ఒక అవగాహన వస్తుంది. అండ్ దట్ ఈస్ నాట్ ద పర్మనెంట్ వన్. ఓకే? ఏదైతే అవగాహన వచ్చిందో, ఆ అవగాహన కరెక్టే అని అనుకోవద్దు. ఓకే. బికాస్ ఇది మనసు నుంచి, మైండ్ నుంచి వచ్చింది కాబట్టి. కొన్ని అనుభవంతో తెలిస్తే గాని, మనం ప్రత్యక్షంగా అనుభవించి తెలుసుకుంటే తప్ప, ఇప్పుడైతే నేను అనుభవం పొందలేదంటే పొందారు. అయితే ఆ పొందిన ఈ థియరిటికల్ విజ్డమ్ ద్వారా తెలిసినదేంటి? నేను ఈ స్టేజ్‌లో ఉన్నాను అని ఐడెంటిఫై అయిపోతాం. మనలో కొంతమందికి ఆ స్టేజ్ ఏంటో కూడా తెలీదు. చాలా కన్‌ఫ్యూజ్డ్‌గా ఉంటాం. ఎందుకంటే నేను లెవెల్ 1లో ఉన్నాను అనుకోవడానికి నామోషి. లెవెల్ 2లో ఉన్నానని అనుకోవడానికి ఓకే. ఇంకా స్టార్టింగ్‌లోనే ఉన్నానా? అన్నట్టు ఉంటదనమాట. సో, ఈ దేనికి క్లారిటీకి రావద్దు. ఓకే. సో, ఒకవేళ మీకు నేను ఎందులో ఉన్నానో తెలియకపోతే గనక దేనికి క్లారిటీ రావద్దు. లెట్ అస్ డూ విత్ అన్ ఎక్సర్‌సైజ్. ఓకే. మనము మన పూర్ణాత్మతో కమ్యూనికేట్ చేస్తే తప్ప మనం ఏ లెవెల్‌లో ఉన్నాము, అసలు మన పూర్ణాత్మ మనకి ఇంతవరకు ఎలాంటి హెల్ప్‌ని చేశారు మన లైఫ్‌లో అనేది తెలుస్తుంది.